అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రియాంక. నేను ప్రకాశం జిల్లా యూపీహెచ్ గద్దలగుంట వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుకుంటున్న సందర్భంగా కొన్ని జాగ్రత్తలు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాము. మొదటిగా అసలు అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ అంటే ఏమిటి అంటే రక్తనాళాలలో కంటిన్యూస్ గా ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల వచ్చేదాన్ని అధిక రక్తపోటు అంటాం. నార్మల్ గా అయితే 120/80 ఉంటుంది. అది 140 కంటే దాటితే దాన్ని అధిక రక్తపోటు అంటాం. రక్తపోటుకి లక్షణాలు ఎలా కనుగొనాలి అని అంటే కొన్ని లక్షణాలు కొన్ని ఉన్నాయి. తల తిరగడం, ఎక్కువ తలనొప్పి రావడం, కళ్ళు మసకబారడం, లేదంటే ఛాతీలో అసౌకర్యంగా ఉండడం, అయోమయంగా అనిపించడం, అలాంటివి దీన్ని గుర్తుపట్టవలసిన కొన్ని లక్షణాలు. అలా గనక అనిపిస్తే వెంటనే మీకు నియర్ బై ఆసుపత్రి ఏదన్నా ఉంటే దానికి వెళ్లి చూపించుకోండి. ఈ అధిక రక్తపోటు లక్షణాలు గుర్తించకుండా మనం వదిలేయడం వలన కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ కాంప్లికేషన్స్ ఏమంటే అది గుండె నొప్పికి దారి తీయచ్చు, స్ట్రోక్ గాని, లేదంటే మన బాడీలో ఎక్కువగా అవయవాలు పాడైపోవడం లాంటివి జరగచ్చు. అందుకని ముందుగానే గుర్తించుకొని మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం చాలా ముఖ్యం. ఈ అధిక రక్తపోటుని నివారించడానికి మనం ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. దాంట్లో కొన్ని నేను ఇప్పుడు చెప్తాను. మొదటిగా అట్లీస్ట్ 30 నిమిషాలు శారీరక శ్రమ గాని, యోగా, ధ్యానం లాంటివి అలవర్చుకోండి. ఇంకొకటి, మనం ఉప్పు తక్కువగా తినడం, ఆకుకూరలు ఎక్కువగా తినడం లాంటివి, మరియు 6 to 8 గంటలు నిద్రపోవడం, మందు, సిగరెట్ లాంటివి అలవాట్లు పూర్తిగా మానేయడం లాంటివి చేస్తే మన అధిక రక్తపోటు అనేది చెక్లో ఉంచొచ్చు. ఈ అధిక రక్తపోటు కోసం మీరు నెల హాస్పిటల్కి వెళ్తూ చెకప్లు చేయించుకుంటూ ప్రతిరోజు మందులు వాడడం వలన మరియు ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడం వలన ఈ అధిక రక్తపోటుని నివారించడానికి తోడ్పడతాయి. థ్యాంక్ యూ.